వద్ద స్పైడర్ ప్రకంపనలు ప్రారంభం కావడానికి ఇంకెన్నో రోజులేనే లేదు. సెప్టెంబర్ చివరిలో దసరా కానుకగా ఈ సినిమా అత్యంత భారీ క్రేజ్ తో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే దాదాపు 200 కోట్లకు పైగా బిజినెస్ చేసిన నాన్ బాహుబలి సినిమాగా సౌత్ లో పాపులర్ అయింది. మహేష్ చరిష్మాకు ఏఆర్ మురుగదాస్ టాలెంట్ యాడ్ అయి ఈ స్థాయి బిజినెస్ జరిగిందని విశ్లేషకులు చెప్తున్నమాట. మహేష్ కెరియర్ లోని భారీ బడ్జెట్ చిత్రం ఇది. దాదాపు 110 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా కథాంశం అంతే ఆసక్తి రేకించేలా ఉంది. సంఘంలో జరుగుతున్న అరాచకాలని ఎదిరించే ఇంటెలిజెన్స్ అధికారిగా మహేష్ నటిస్తున్నారు. ఇక అరాచకుడి పాత్రలో ఎస్.జె. సూర్య నటిస్తున్నాడని రెండో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రకుల్ గ్లామర్ కంటెంట్ అదనపు అసెట్. ఇకపోతే ఈ చిత్రం రిలీజ్ కి ముందే కాపీ క్యాట్ అంటూ కొత్త వివాదం ముసురుకుంటోంది. లేటెస్ట్ టీజర్ లో ఎస్.జె. సూర్య పాత్ర హాలీవుడ్ మూవీకి కాపీ అని కొందరు అంటున్నారు. ది డార్క్ నైట్ లో జోకర్ క్యారెక్టర్ కి కాపీ పాత్ర ఇదని అంటున్నారు. ఎస్.జె. సూర్య మాస్క్ ధరించి కనిపిస్తున్న ఈ క్యారెక్టర్ కు జోకర్ రోల్ ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. అయితే ఈ అభిప్రాయం యాంటీ ఫ్యాన్స్ కు మాత్రమేనని మహేష్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ఏ హీరో అభిమాని ఇలా చేస్తున్నారో మాకు తెలుసు అంటూ కౌంటర్ కూడా ఇస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం స్పైడర్ కొత్త ట్రైలర్ అదిరిపోయే స్పీడ్ తో దూసుకుపోతూ కోటి వ్యూస్ అందుకోబోతుందని తెలుస్తుంది. కేవలం 24 గంటల్లో 86 లక్షల వ్యూస్ తో చెలరేగిపోయిన టీజర్ కోటి మార్క్ అందుకునేందుకు ఇంకొన్ని గంటలు సరిపోతుందని చెప్తున్నారు. ఇక కాంట్రవర్సీ వరకు వస్తే హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయి బాలీవుడ్ లో సౌత్ లో ఎన్నో సినిమాలు తీశారు, విజయం సాధించారు. మురుగదాస్ గత చిత్రాలకు హాలీవుడ్ ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి స్పైడర్ కోసం ఇన్స్పైర్ అయిన స్థానిక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 300 కోట్లు వసూలు సాధిస్తేనే అన్ని భాషల పంపిణీదారులు సేఫ్ అయినట్లు అని చెప్తున్నారు. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో స్పైడర్ వసూలు సాధిస్తుందో లేదో చూడాలి.